శ్రీనివాసరావు మా తుమ్మలపాలెం గ్రామం. మరి మా గ్రామంలో గత ప్రభుత్వ పాలనలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అతను ఏమి పనులకి అతనికి రావాల్సినటువంటి నిధులు రాక పనులు కూడా ఏం చేయలేకపోయాడు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటర్ లేక మేము ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఈ యొక్క సురేష్ గారు మా గ్రామానికి అతి కొద్ది రోజులుగా పరిచయం అయ్యారు. మాకు పరిచయమైన దగ్గర నుంచి మంచి హృదయంతో ఆయన గారు చేసే సాఫ్ట్వేర్ సంస్థ సిపిఎస్ సంస్థ ద్వారాగా మా గ్రామానికి అదేవిధంగా పార్వతీపురానికి పేదలు ఉన్నారు, వీళ్ళకి మనం ఎంతో కొంత మన సంస్థ ద్వారాగా చేసి పెడదామని ప్రతి ఒక్కరిని గుర్తించి మరి ఇల్లు జరగనటువంటి వాళ్ళకి, పనికి పోలేనటువంటి వాళ్ళకి ఒక చిల్లర కొట్టు లాంటివి పెట్టించి పెట్టుబడి కూడా మొత్తం ఆయన గారే ఉండి చూసి వాళ్ళని జాగ్రత్తగా అమ్ముకొని మీరు బతకండమ్మా అని చెప్పి వాళ్ళకు ఒక బతుకు తెరువు చూపించాడు. అదేవిధంగా పనులకి ఇక్కడ పొద్దున్న లేస్తే పనులకు వెళ్తారండి. ఆ పనులకు వెళ్ళడానికి ఆటోలో బస్సులో టయానికి అందక అక్కడ పనికి పోయే టైం కుదరక వాళ్ళు ఎనికి వచ్చిన రోజులు ఉంటాయి. అందుకని బండి కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సంస్థ ద్వారాగా బైకులు మరి టీవీఎస్ ఎక్సెల్ కానీ ఏదన్నా వాళ్ళు కోరుకున్నటువంటిది ఆయన గారు ఇప్పించడం జరిగింది. మరి అదేవిధంగా తుమ్మలపాలెం గ్రామంలో స్వతంత్ర దినోత్సవం రోజు ఆ జరిగినటువంటి మీటింగ్లో సెక్రటరీ గారు ఆ వచ్చినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో మీ గ్రామానికి మంచినీళ్లు రావాలంటే మీరందరూ గత 7 సంవత్సరాలుగా మాకు బిల్లులు కట్టట్లేదు, మీరు ఆ బిల్లు కడితేనే మేము నీళ్లు వదులుతామని చెప్పి అంటున్నారు. నీరు పరిశుభ్రంగా రావట్లేదు. ఇప్పుడు గోపాలరావు గారు, ఈ సురేష్ గారు కొంచెం ఈ ఒక సంవత్సరంన్నర నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి మంచి కార్యక్రమం ఆ చెరువు బాగు చేయించడం కానీ, ఆ ట్యాంకుల దగ్గర శాండ్ తోలించడం కానీ మొత్తం శుభ్రం చేసి మంచినీళ్ళు వదులుతున్నారు. దానికి బిల్లు పే చేయమని అడిగితే జనం గత సంవత్సరంలో బిల్లులు కట్టమని అడుగుతున్నారు వాళ్ళు సెక్రటరీ గారు. అయితే వీరే జనం ఏమంటారంటే మేము కట్టమయ్యి ఇప్పుడు నీళ్లు వదిలిన దగ్గర నుంచి మేము కడతాము అని చెప్పి అంటున్నారు. సురేష్ గారు సరే జనం కట్టమంటున్నారు కాబట్టి మేము ఒక సంస్థ ద్వారాగా పేదలు వీళ్ళు కట్టలేకపోయారని చెప్పి ఒక 5 లక్షల రూపాయలు మా గ్రామానికి ఇవ్వటం జరిగింది. మరి గోపాలరావు గారు, సురేష్ గారు వీరి యొక్క సారథ్యంలో రేపు బీసీ రిజర్వేషన్లో గోపాలరావు గారికి గనక ప్రెసిడెంట్గా అవకాశం ఇస్తే మా గ్రామాన్ని సురేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మేమందరం కలిసి గోపాలరావు గారిని గెలిపించుకొని మా గ్రామ అభివృద్ధికి అందరం తోడ్పడతామని పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాం.